రైట్. ఈ బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ గురించి మనము ఇన్ డెప్త్గా తెలుసుకుందాం 10 minutesలో. ఓకే, ఫస్ట్ మనకు ఉన్నటువంటి ప్లానెట్స్ ఏంటండి? 9 కదా. ఈ 9 ప్లానెట్స్లలో జీవం ఉన్నది ఎక్కడ? భూమి పైన, అంటే ఎర్త్ మీద. రైట్, జీవం అనేది ఎర్త్ మీద ఉంది. రైట్, ఈ భూమి పైన 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే స్పీసీస్ అంటారు, మనం ఇంగ్లీష్లో స్పీసీస్ అంటారు, తెలుగులో ఏంటి జీవరాశులు అంటారు. 84 లక్షల జీవరాశులు ఈ భూమి పైన ఉద్భవించాయి. ఈ 84 లక్షల జీవరాశుల్ని మనం 4 విభాగాలుగా డివైడ్ అయ్యి ఉన్నాయి. అందులో ఒక 21 లక్షల జీవరాశులు వచ్చేసి ఆల్గే, అంటే నాచుతో కూడుకున్నటువంటి జీవులు. ఇవి సముద్ర గర్భంలో ఉంటాయి, అలాగే మంచినీటి సరస్సులో ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకొక 21 లక్షల జీవరాశులు వచ్చేసి సీడ్, అంటే విత్తనం ద్వారా ఉద్భవించినటువంటి చెట్లు. ఇవన్నీ కూడా ఇవి 21 లక్షల జీవరాశులు. మనం చూస్తుంటాం కదా, రకరకాల చెట్లు ఎన్నో ఉంటాయి, అవునా? అవి 21 లక్షల జీవరాశులు మన భూమి పైన ఉన్నాయి. ఇంకొక 21 లక్షల జీవరాశులు వచ్చేసి ఎగ్, గుడ్డు ద్వారా. ఇప్పుడు ఉన్నటువంటి పక్షులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 21 లక్షల జీవరాశులు గుడ్డు ద్వారా ఉద్భవించినటువంటివే, అవునా? ఏవైతే పక్షులు ఉన్నాయో ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొక 21 లక్షల జీవరాశులు వచ్చేసి ప్రెగ్నెన్సీ ద్వారా, అంటే గర్భధారణ ద్వారా వచ్చినటువంటి జీవులు. ఏవి అంటే జంతువులు మనం చూస్తాము, అవునా కదా? ఉన్నటువంటి ఎనిమల్స్ అన్నీ కూడా గర్భధారణ ద్వారా వచ్చినవే. దాంట్లో హ్యూమన్, మనిషి కూడా గర్భధారణ ద్వారా ఉద్భవించినటువంటి వ్యక్తే, అవునా కదా? మరి ఈ 21 లక్షల జీవరాశులలో ఇన్ని జంతువులు, అలాగే మనిషి ఒక్కడే కదా, మనిషి జాతి అనేది ఒకటే. ఓకే, అయితే ఇక్కడ మనిషి జాతిలో మాత్రమే తెలివితేటలు, మల్టిపుల్ అన్నీ కూడా పనిచేసేటటువంటి నాలెడ్జ్, అవునా? మల్టిపుల్ వర్క్స్ చేసేటటువంటి టాలెంట్, నాలెడ్జ్, మాట్లాడగలం, అన్నీ చేయగలం, అవునా? మరి మిగతా జంతువులలో ఎందుకు లేదు ఆ టాలెంట్ అంటే, ఇక్కడ మన యొక్క వెన్ను ఏదైతే ఉందో, మన వెన్ను అనేది నిటారుగా ఉంటుంది. అంటే మన స్పైనల్ కార్డ్ అనేది ఈ విధంగా స్ట్రెయిట్గా ఉంటుంది. రైట్, అదే జంతువుల యొక్క వెన్ను అనేది ఈ విధంగా ఉంటుంది, అంటే భూమికి సమాంతరంగా ఉంటుంది. వాటి వెన్ను భూమికి సమాంతరంగా ఉంటుంది. మన వెన్ను స్ట్రేట్ ఉంటుంది కాబట్టి ఏవైతే న్యూరాన్స్ ఉన్నాయో అవి మనకు బాగా పనిచేస్తూ మనకి ఎక్కడ లేని నాలెడ్జ్, టాలెంట్, ఓకే, మల్టిపుల్ వర్క్స్ చేసుకునేటటువంటి శక్తి అనేది విశ్వం నుంచి మనకు అందుతుంది, మనం చేయగలుగుతుంది. ఓకే, ఈ విధంగా మొత్తం కూడా 84 లక్షల జీవరాశులు మన భూమి పైన ఉన్నాయి. రైట్, నెక్స్ట్ ఈ భూమి లోపల ఇన్నర్ కోర్ అని ఉంటుంది. ఏంటండి? ఇన్నర్ కోర్. తర్వాత అవుటర్ కోర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది అవుటర్ కోర్. ఈ అవుటర్ కోర్ అనేది 5000 కిలోమీటర్ల లోపట, భూమి లోపట 5000 కిలోమీటర్ల లోపట ఈ అవుటర్ కోర్ అనేది ఉంటుంది. ఈ అవుటర్ కోర్ ఏదైతే ఉందో ఇది ఇనుముతో కూడుకున్నటువంటి సముద్రం, అంటే ఐరన్ సీ అన్నమాట. ఎక్కడ? 5000 కిలోమీటర్ల లోపల ఐరన్ సీ, ఇనుముతో కూడుకున్నటువంటి సముద్రము మన భూమి లోపల 5000 కిలోమీటర్ల లోపల ఉంది. అది 6000 డిగ్రీల సెల్సియస్ హీట్ తోటి బాయిల్ అవుతూ ఉంటుంది. 6000 డిగ్రీల సెల్సియస్ హీట్ తోటి మనకు 38, 42 వస్తేనే చాలా హీట్ అనిపిస్తుంది, అవునా కదా? అటువంటిది 6000 డిగ్రీల సెల్సియస్ హీట్ తోటి ఇక్కడ మనకు అవుటర్ కోర్లో మనకు ఈ ఐరన్ సీ అనేది 6000 డిగ్రీల సెల్సియస్ తోటి హీట్ అవుతూ ఉంటుంది. అయితే మరి భూమి అనేది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా. ఈ సూర్యుడు అనుకోండి, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది కదా. తిరిగేది 1,07,000 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ తోటి తిరుగుతూ ఉంటుంది, అవునా? భూమి సూర్యుడి చుట్టూ 1,07,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నప్పుడు 2 రకాల ఫోర్సెస్, అంటే 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉద్భవించాయి. 2 రకాల ఘర్షణలు ఏర్పడి అక్కడ 2 రకాల శక్తి అనేది ఉద్భవించింది. ఒకటి వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్, మనం ఆల్రెడీ చదువుకున్నాం బుక్స్లలో. రెండోది మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే,
ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, రెండోది మ్యాగ్నెటిక్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మన అందరికీ తెలుసు. మరి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనం చూడాలి ఇప్పుడు, రైట్? ఈ భూమి నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్, అది భగవంతుడు ఫ్రీగా ఇస్తున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి, రైట్? అదే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోదాము, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడంతా కూడా ఏంటి, మట్టితో కట్టినటువంటి ఇల్లులు, గడ్డితో కప్పబడినటువంటి గుడిసెలు, అవునా? ఆ రోజుల్లో పెంకులతో ఉండేటి ఇల్లులు, అవునా? మనందరూ కూడా నేలపైన పడుకునే వాళ్ళు, నులక మంచాల మీద పడుకునే వాళ్ళు. భూమి నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ 100% బాడీ అబ్జర్వ్ అయ్యేది. ఓకే, ఆ రోజులు ఏంది, చెప్పులు లేకుండా నీరు తెచ్చుకోవడానికి, బట్టలు ఉతకడానికి, షాపుకి కానీ, పొలాలకు కానీ, చిలకలకు కానీ, ఎక్కడికైనా బావుల కాడికి ఎక్కడ పోయినా కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు. భూమి నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ 100% బాడీ అబ్జర్వ్ అయ్యేది. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీ 100% అబ్జర్వ్ అయితే మన బ్లడ్ సర్క్యులేషన్ 100% ఉంటుంది. ఇక్కడ 99% డిసీజెస్, రోగాలన్నిటికీ కారణము 99% పూర్ బ్లడ్ సర్క్యులేషన్. సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేకనే రోగాలన్నిటికీ కూడా కారణం అని చెప్తా ఉన్నది. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ థియరీ చెప్తా ఉంది. 99% సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేకనే రోగాలన్నీ కూడా వస్తున్నాయి. ఓకే, ఆ రోజుల్లో 50 సంవత్సరాల కింద అందరికీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండేది, ఎందుకంటే భూమి నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ 100% అబ్జర్వ్ అయ్యేది. కాబట్టి ఆ రోజుల్లో బీపీ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అవేంటో కూడా ఎవరికి తెలియదు, అవునా? కానీ అప్పటికి ఇప్పటికి ఏంటి, టెక్నాలజీ మారింది, అవునా? ఎటు చూడండి సిమెంట్ రోడ్లు, మన ఇంట్లో సిమెంటే, బయట సిమెంట్ రోడ్లే, నేల మీద కాళ్ళు పెట్టలేకపోతున్నాం. రెండోది ఏంటి, మన ఇంట్లో కూడా చెప్పులు వస్తున్నాయి, బాత్రూంలో చెప్పులే, పక్కింటికి వెళ్ళాలన్న చెప్పులు వాడుతున్నాం, వితౌట్ స్లిప్పర్స్ ఎటు పోలేకపోతున్నాం. ఈవెన్ షాపు పోవాలన్నా చెప్పులు వేసుకునే పోవాలా, అవునా? మరి భూమి నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కడ అందుతుంది, మనకు అందటం లేదు. మీరు గమనించారో లేదో మిత్రులారా, కోళ్ళకు కొద్దిగా సుస్థ అనిపించిందంటే అవి వెళ్ళి మట్టిలో బొరులుతాయి, అవునా? అటు ఇటు బొర్లి కొద్దిసేపు అట్లా వాలుతుంది, భూమి నుంచి ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ తీసుకుంటుంది అది. అట్లాగే పశువులు కూడా అంతే, పులులు కానీ, సింహాలు కానీ, ఇవి ఎప్పుడైనా సుస్థ అనిపించింది అనుకోండి, ఇల్నెస్ అనిపిస్తే బాడీలో వెళ్ళిపోయి అవి కొద్దిగా తవ్వుకొని అలా పడుకుంటే భూమి నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీకి అంత ఇంపార్టెంట్. 100% మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు అందాలి, అవునా? మనం ఇప్పుడు ఏ ఫ్లోర్లో ఉన్నాం, 4th ఫ్లోర్లో ఉన్నాం. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే టెక్నాలజీ మారింది, అవునా? 4వ ఫ్లోర్లో ఉన్నాం. మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఈ ఫ్లోరింగ్ లోపల ఏముంది, ఐరన్ ఉంది కదా, పైన స్లాబ్ లోపల ఏముంది, ఐరన్ ఉంది కదా, చుట్టుపక్కల పిల్లర్స్ లోపల ఏముంది, ఐరన్ ఉంది కదా, ఆ గ్రిల్స్ ఏంటి, ఐరనే కదా. మనం నడిపే 2 వీలర్ కానీ, కార్ కానీ, ట్రైన్ కానీ, హోల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఐరనే కదా. ఎటు చూసిన ఐరన్ అనేది దగ్గర మనకు 3-4 ఫీట్లలోనే ఐరన్ అనేది ఉంది. మరి భూమి నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీ 100% అబ్జర్వ్ అవ్వాల్సింది మనకు ఎంత వస్తుంది, ఇప్పుడు 60% అబ్జర్వ్ అవుతుంది. మరి రిమైనింగ్ 40% మనం మిస్ అవుతున్నాం. రిమైనింగ్ మిస్ అయ్యేటటువంటి 40% మనకు అందటం లేదు. కాబట్టి ఇప్పుడు షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లం లేని ఇల్లు ఏదన్నా ఉందా? ప్రతి ఇంట్లో ఉంది, అవునా కదా? లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు లేపండి, సార్ మా ఇంట్లో బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, పీసీఓడి ప్రాబ్లం అనేది కూడా లేదనే వాళ్ళు చేయలేపండి. ప్రతి ఇంట్లో ఉందండి అది, అవునా? ఇంకొక విషయం గమనించాలి, 2040 కల్లా, ఇంకొక 15 years తర్వాత ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ కూడా ఉండబోతున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, నీకు బీపీ ఉందా, నాకు కూడా ఉంది, మీకు షుగర్ ఉందా, నాకు షుగర్ ఉంది అని ఒకరికొకరు చెప్పుకుంటారు వాకింగ్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడు వాకింగ్ చేసేటప్పుడు కూడా స్టైల్గా షూ వేసుకొని చేస్తున్నారు. షూస్ లేకుండా చేస్తే ఏమి, మట్టి కాళ్ళకు అంటుకుంటుంది, రాళ్ళు తగులుతూ ఉంటాయి, చిన్న రాళ్ళు కాళ్ళ తగులుతుంటుంది, అవునా? యాక్యుప్రెషర్ అవుతుంది, మన బాడీ మంచి సెటరేట్ అవుతుంది, ఎనర్జీ అందుతుంది. లేదు, షూ వేసుకుంటున్నాం, వాకింగ్ చేస్తున్నారు, అవునా కదా? ఇక్కడ మనకు 40% మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. రిమైనింగ్ 60 అబ్జర్వ్ చేసుకుంటుంది, 40% మిస్ అవుతున్నాం. మరి మిస్ అయ్యే 40% మనకు అందాలి అంటే ఏం చేయాలి? బయోమ్యాగ్నెట్. ఇప్పుడు మీకు చూపించేటటువంటి ఈ మ్యాగ్నెట్, ఇది బయోమ్యాగ్నెట్ అండి, నానో టెక్నాలజీతో తయారైనటువంటి బయోమ్యాగ్నెట్. ఇది చూడడానికి మన వాచ్ లోపల వేసేటటువంటి సెల్లులా ఉంది కదా, అవునా?
కానీ ఇది మ్యాగ్నెట్, నానో టెక్నాలజీతో తయారైన బయోమ్యాగ్నెట్. ఇది 1000 ఫీట్స్ భూమి లోపల ఉంటుంది. దీన్ని కొన్ని డిఫరెంట్ వీటితోటి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, తయారు చేస్తారు. ఈ మ్యాగ్నెట్ మనకు స్పీకర్స్ బాక్స్లలో ఉంటుంది కదా మ్యాగ్నెట్, ఆ మ్యాగ్నెట్ 1000 kgs ఈజ్ ఈక్వల్ టు ది స్మాల్ పీస్ ఆఫ్ బయోమ్యాగ్నెట్ ఈక్వల్. ఇది ఒక్క పీసు 100 kgలతో సమానము. ఇదంతా పవర్ఫుల్ మ్యాగ్నెట్. ఓకే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ ఏదైతే 6x6 ఉందో, ఈ 6x6 ఉందో దీనిలో కూడా మొత్తం కూడా ఇలాంటి మ్యాగ్నెట్స్ ఒక 100, 150, 200 ఉంటాయి. ఉన్నప్పుడు మనం నైట్ పడుకుంటాం కదా, నైట్ పడుకున్నప్పుడు సరైన బ్లడ్ సర్క్యులేషన్ మనకు అందట్లేదు. ఎందుకంటే 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, ఫోన్లు చూసి పడుకుంటున్నారు. ఎస్ఆర్ నో? పడుకునేదంతా కూడా కోడి నిద్రపోతున్నాము, సరైన నిద్ర లేదు. ఇలా సౌండ్ వచ్చినా కూడా లేస్తున్నారు. అవునా? ఏ చిన్న సౌండ్ అయినా లేస్తున్నాం. దీన్నే కోడి నిద్ర అంటారు. ఉదయం లేచినప్పుడు 2 పూరీలు ఎక్కువ తిన్నా, 2 దోశలు ఎక్కువ తిన్నా నిద్ర వస్తుంది. ఎస్ఆర్ నో? అంత పెరుగన్నం తిన్నా నిద్ర వస్తుంది. అవునా కదా? అదే పొలం పనులు వెళ్ళే వాళ్ళు సాయంత్రం 7 గంటలకే తిని పడుకుంటారు, ఉదయం 4-5 గంటలకు లేస్తారు. మరి ఆయన డే టైంలో ఈ నిద్రే రాదు అతనికి. ఎందుకు? సరైన నిద్రపోతున్నాడు అతను. అవునా కదా? మరి మనం పోయేది కోడి నిద్ర. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, సరైన నిద్ర రాదు. అంటే భూమి నుంచి అందాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు అందటం లేదు. అవునా? ఇంకొకటి కూడా ఇందాక చెప్పాను, 99% రోగాలన్నిటికీ సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవటమే. దానికి నేను ఉదాహరణలు కూడా చెప్తాను. పెరాలిసిస్ ఎందుకు వస్తుందండి? బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకనే. అవునా? హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? హార్ట్లో కూడా సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేకనే. అవునా? లివర్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? లివర్లో సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేకనే. కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? కిడ్నీస్లో సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేకనే. వెర్కోస్ వెయిన్స్, కాళ్ళ వాపులు, నరాల వాపులు ఎందుకు వస్తున్నాయి? సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేకనే. అంటే 99% రోగాలన్నిటికీ కారణము సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేకనే. మరి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి అంటే బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ మీద మనం పడుకున్నాము అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా నైట్ అవుతుంది. మరి డే టైంలో ఏంటి పరిస్థితి అంటే ఈ వాటర్ ప్యాడ్ వాటర్ బాటిల్కి మనం చుట్టేసుకోవాలా. దీనిలో కూడా మ్యాగ్నెట్స్ ఉంటాయి. వాటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఆ వాటర్ మనం డే టైం, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడైనా కానీ మనం తాగే కొద్దీ డే టైం అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఓకే, నైట్ టైం ఏమో బెడ్ మీద పడుకుంటాము, బాడీ సర్క్యులేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఓకే, డే టైంలో వాటర్ తాగుతాం. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ ఐరన్ అండ్ మ్యాగ్నెట్ ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతుంది. ఐరన్ అట్రాక్ట్స్ మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఐరన్. అవునా? డాక్టర్ మనల్ని ఇలా చూసి ఏమంటాడు? ఐరన్ తక్కువైంది, హిమోగ్లోబిన్ తక్కువైంది అని అంటాడు కదా. అవునా? బ్లడ్ లోపల ఐరన్ ఉంది మనకు. అవునా? మన బ్లడ్ లోపల ఐరన్ ఉంది. ఈ భూమి నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే మన బాడీ అబ్జర్వ్ చేస్తుందో ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఐరన్ అటాచ్ అవుతుంది, 2 కూడా అటాచ్ అవుతుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. దాన్ని ఒక డెమో లైవ్గా మీకు చూపిస్తాను. ఓకే, మరి ఈ ప్రోడక్ట్ ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు అంటే హార్ట్ లోపల పేస్ మేకర్ మిషన్ పెట్టుకున్న వాళ్ళు వాడకూడదు, కిడ్నీస్ కూడా మిషన్ పెట్టుకున్న వాళ్ళు వాడకూడదు, గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెన్సీ లేడీస్ వాడకూడదు. రిమైనింగ్ మిగతా వాళ్ళందరూ కూడా వాడచ్చు. ఓకే.